హాయ్ గైస్, దిస్ ఇస్ సింద్రా కర్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు తమిళ చూస్తే అర్థమైంది కదా. ఎస్, ఇవాళ డే 2 ఆఫ్ అరుణాచలం ట్రిప్. అయితే ఇవాళ మనం మదురై కవర్ చేస్తున్నాము. మదురైతో పాటు అరుణాచలం అయితే వెళ్తాము. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం ఇవాళ స్టార్ట్ చేయము, అంటే మిడ్-నైట్ 12 తర్వాత స్టార్ట్ చేస్తాము. అది నేను రేపటి వీడియోలో చూపిస్తాను. ఇవాళ వీడియోలో మాత్రం మొత్తం మదురై గురించి అయితే మనం కవర్ చేద్దాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్లీ మీకు ఎవరికైనా అర్జున్ మూవీ గుర్తుందా? మహేష్ బాబు, శ్రియా, కీర్తిరెడ్డి, ప్రకాష్ రాజ్ది. ఆ మూవీ చిన్నప్పుడు నేను చూశాను. ఆ మూవీ చూసినప్పటి నుంచి నాకు ఎందుకో మదురై టెంపుల్కి వెళ్ళాలి అనేది చిన్ని కోరిక అనమాట. ఎందుకు అంటే ఈ మూవీలో మేజర్ పార్ట్ మదురై టెంపుల్లోనే ఉంటుందన్నమాట. సో ఆ మూవీలో ఆర్కిటెక్చర్ అదంతా చూసినప్పటి నుంచి నాకు ఎందుకో మదురై టెంపుల్ చూడాలి అని ఏదో ఒక మూలన చిన్న ఆశ ఉండేది. అది ఇవాళ నెరవేరబోతుంది. సో ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ టు సీ మదురై టెంపుల్. సో మనం లేట్ చేయకుండా మదురై టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాము. యాక్చువల్లీ నిన్న నైట్ మేము కంచి నుంచి మదురై టెంపుల్కి హాఫ్ వే వచ్చాము. మధ్యలో రూమ్ తీసుకున్నాము. ఇవాళ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు మదురైకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో మదురైకి వెళ్ళి అక్కడ టెంపుల్ చూసుకొని ఆ తర్వాత అటు నుంచి అంటే అరుణాచలం స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. మదురైకి అయితే వచ్చేసాం గైస్, కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. టెంపుల్ క్లోజ్ అంట 12:30 నుంచి 4 వరకు. సో ఆఫ్టర్ 4 మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. సో అప్పటి వరకు చేసేదేం లేక ఇలా రెస్టారెంట్కి వచ్చాము లంచ్ చేయడానికి. లంచ్ చేశాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తాము. టెంపుల్కి అయితే వచ్చేసాము. అయితే మాకు కార్ పార్కింగ్ దొరకడం కొంచెం కష్టమైంది. ఎందుకనంటే టెంపుల్ది కార్ పార్కింగ్ ఉంటుంది కదా, అది ఫుల్ అయిపోయింది. సో మేము ప్రైవేట్ కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేయాల్సి వచ్చింది. ఇది దొరకడానికి మాకు కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడు మేమైతే దర్శనంకి వెళ్తాము. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఎందుకనంటే టెంపుల్ లోపల కెమెరా అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేసినా కూడా నాకు పెద్దగా నచ్చదు టెంపుల్ లోపల వీడియో తీయడం. సో అందుకని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్డ్. ఇంకా దర్శనం విషయానికి వస్తే 3:30కి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారు అని చెప్పాను కదా. సో మేము 3:30కి వెళ్ళి అయితే లైన్లో నించున్నాము. టికెట్ ప్రైసెస్ వచ్చేసి ఫ్రీ టికెట్ 50 రూపీస్ టికెట్స్ అలా ఉన్నాయి. మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. సో మాకు దర్శనం అదంతా మొత్తం 1.5 అవర్లో అయిపోయింది. ఇంకా ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది అంటే వాళ్ళ కళ మొత్తం అందులో కనిపిస్తుంది. ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. అంటే చూస్తూ ఉండిపోవచ్చు. కాకపోతే ఏంటి అంటే టెంపుల్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఆ ఆర్కిటెక్చర్ అదంతా మెయింటెనెన్స్ సరిగ్గా ఉండుంటే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే ఈ టెంపుల్ని ఇప్పుడు రినోవేట్ చేస్తున్నారు, మంచిగా రీస్ట్రక్చర్ చేస్తారు అనుకుంటా, చూడాలి. లోపల టెంపుల్ మొత్తం 14 ఎకర్స్లో ఉంది అని చెప్పారు. బట్ నాకు మొత్తం 14 ఎకర్స్లో ఉంది అన్నట్టు అనిపించలేదు. మేబీ బికాస్ మనం అంతా తిరగలేదు కాబట్టి. కాకపోతే 14 గోపురాలు ఉన్నాయి అండ్ ఒక 1000 పిల్లర్ మండపం అయితే ఉంది. ఇంకా దేవుళ్ళ విషయానికి వస్తే ఫస్ట్ ఆది గణపతి, తర్వాత మీనాక్షి అమ్మవారు, తర్వాత శివుడు. ఇక్కడ శివుడిని సుందరేశ్వరుడు అంటారనమాట. మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అవతారం మనకు తెలిసిందే. సో మీనాక్షి అమ్మవారు ఈ లార్డ్ శివ మ్యారేజ్ చేసుకున్నారు అన్నట్టు చెప్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రంలో ఉంటారు. నాకు తెలిసింది ఏంటి అంటే ఈ శ్రీచక్రం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. అండ్ ఈ శ్రీచక్రం వర్షిప్కి, మెడిటేషన్కి సింబాలిజం అని నాకు తెలుసు. ఇంకేదైనా బ్యాక్ స్టోరీ శ్రీచక్రంకి ఉన్నా ఆర్ మధుర మీనాక్షి టెంపుల్కి ఇంకేమైనా స్టోరీ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను తెలుసుకుంటాను.
యాక్చువల్లీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను గైస్, మీరు మదురై రావాలి అంటే వేలూరు నుంచి మదురైకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అనుకుంటా, అలా మీరు రావచ్చు. ఇప్పుడు మాది మదురైలో దర్శనం అయిపోయింది కాబట్టి మేము అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. మదురై టు అరుణాచలం 5 hours జర్నీ ఉంది. మేము అరుణాచలం వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము, అంటే మిడ్-నైట్ అలా. సో దట్ మార్నింగ్ 6-7 వరకు మాకు దర్శనం అదంతా కంప్లీట్ అయిపోతుంది. ఇదన్నమాట ఇప్పటికైతే అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్డ్. మార్నింగ్ గైస్, నిన్న నైట్ ఏమైంది అంటే మదురై నుంచి అరుణాచలం స్టార్ట్ అయ్యాం కదా, దారిలో ఫుల్ వర్షం. సో మేము అరుణాచలం అనుకున్న దానికంటే లేట్గా రీచ్ అయ్యాము. గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేయలేదు, బికాజ్ మళ్ళీ వర్షం వస్తే కష్టం అవుతుంది అని. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము, ఎందుకంటే వెదర్ కొంచెం బెటర్ అయింది ఇప్పుడు. సో ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ ఇదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడతాను. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో అరుణాచలం చుట్టుపక్కల ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా మేము విజిట్ చేయాల్సినవి అనేది చెప్పండి, సో దట్ మేము కూడా తెలుసుకుంటాము. అలాగే మీలో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.